అందరికీ నాకు కాదే విశ్వక్సేన్కు చేయగొట్టాలి, మనకు కాదు. రేపటి నుంచి మీరు నాకు కొట్టుర్రి, ఇవాళ మాత్రం విశ్వక్సేన్ కొట్టుర్రి. థ్యాంక్ యూ అన్న అందరికీ. మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గంగుల కమలాకర్ అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సినిమాలో భాగస్వాములైనటువంటి అనేక మంది పెద్దలకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, రాజన్న గారికి. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ లేకుంటే ఏ సినిమా కూడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పొయ్యి లేకుండా వంట ఉండదు. కానీ ఇలా ముందుగా అందుకే రాజన్న గారికి, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విశ్వక్సేన్ హీరో గారికి, వాస్తవంగా తెర మీద చూద్దామనుకుంటే కళ్ళ మీద ఒక్కసారి కనబడేసరికి నాకు కాసేపు నేను ఎక్కడున్నాను అనిపించింది. ఎందుకంటే విశ్వక్సేన్ అంటేనే ఒక వెలుగు, ఒక మెరుపు. తన డైలాగులో మెరుపు ఉంటుంది, తన యాక్షన్లో కూడా ఒక వెలుగు ఉంటుంది అనడానికి ఉదాహరణకు నేను మొదటిసారి వారి పలక్నామా దాస్ సినిమా చూసిన, తర్వాత పాగాలు చూసిన, ఓరి దేవుడా చూసిన, అర్జున కళ్యాణం చూసిన. ఇవన్నీ చూసుకుంటే నువ్వు రాజకీయాలు ఎప్పుడు చేస్తారని కూడా మీరు అనుకోకుర్రి. టైం దొరికినప్పుడల్లా నేను విశ్వక్సేన్ సినిమా చూస్తా. ఎందుకనంటే దానిలో ఒక ఎనర్జీ ఉంటుంది, మనం చేసిన పనిలో నుంచి మనకు కాస్త సంతోషం కలుగుతూ ఉంటుంది. దానిలో ఉద్దేశంగానే సరదాగా అప్పుడప్పుడు విశ్వక్సేన్ సినిమాలు కూడా అన్నీ కూడా నేను చూడడం జరిగినది. హీరోయిన్ గారికి, ముఖ్యంగా మా మల్లన్న పెద్ద హీరో యోయో టీవీకి, మా యోయోటి మల్లన్న గారికి, అలాగే దీనిలో ప్రసన్న గారు మంచి డైలాగ్ రైటర్, వారు కూడా మ్యూజిక్, అందరు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ సినిమా ట్రైలర్లోనే పాటలోనే మనకు ఒక ఎనర్జీ కనబడ్డది. దయచేసి మీ అందరికీ నేను ఒకటే చూస్తూ ఉన్నా, మీరు ఓటీటీలో కన్నా కూడా సినిమాలో మాత్రమే, థియేటర్లో ఈ సినిమా చూసే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఈ సినిమా మొదటి రోజు ఫస్ట్ రోజు చూస్తారో అని. అందరు చూస్తారా? కాబట్టి ఇది 100 డేస్ తప్పకుండా నడవాలని మనస్ఫూర్తికంగా కోరుకుంటూ, మీ యూనిట్ అమ్మ నాకు హీరోయిన్ పేరు తెలియదు ఏమనుకోకమ్మా. తర్వాత మహేష్ నాకు చాలా ఇష్టమైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తమ్ముడు, చాలా అద్భుతంగా చేశాడు అనేక సినిమాలలో. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా. ఎందుకంటే దయచేసి ఒక్క సినిమా అనేది మనం ఈజీగా తీసుకోవద్దు. నాకు తెలిసి ఒక్క డైలాగ్కు ఒక్క 2 నిమిషాల సీన్ తీయడానికి కోసము 4 రోజులు, నెలల రోజులు కష్టపడ్డటువంటి శ్రమ ఉంటుంది సినిమా అంటే. కాబట్టి సినిమాను ఎప్పుడు కూడా మనం తక్కువ చూడొద్దు. తప్పకుండా సినిమాలను కాపాడుకోవాలి, సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం ముఖ్యంగా విశ్వక్సేన్ గురించి ఇందాక ప్రసన్న గారు ఒక మాట చెప్పి, మీలాంటి ఒక మంచి తండ్రి కానీ, అట్లాంటి తండ్రికి ఇట్లాంటి మంచి కొడుకు దొరకడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ తండ్రి అయినా డబ్బులు వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు, లేకుంటే భూముల మీద పెట్టుబడి పెడతా ఉంటారు. కానీ కొడుకు టాలెంట్ నమ్మి సుమారుగా 50 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీసి చాలా అద్భుతంగా పాన్ ఇండియాగా తీర్చిదిద్దినటువంటి ప్రొడ్యూసర్ గారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వక్సేన్ డైరెక్టరు, క్రియేటర్ అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ ఎట్లా ఉంటాయో మీరు అందరూ సినిమాలో చూడాలని ముఖ్యంగా మా జే మీడియా నరేందర్ అన్నకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము చాలా గర్వపడతా ఉంటాం. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా డబ్బుల కోసమో కమర్షియల్ కోసం ఆలోకుండా ఈ కళాకారులను, అలాగే సినిమాలను బతికించాలి, దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి మొదటి వరుసలో మా నరేందర్ అన్న గారు ఉంటారు. వారికి నేను హృదయపూర్వకంగానే ధన్యవాదాలు. అమ్మ నువ్వు కూడా చాలా బాగా మాట్లాడావు. అసలు ఫస్ట్ హీరోయిన్ మాట్లాడుతుందని అనుకున్నాం, ఇక మళ్ళీ నువ్వు వెళ్తే మళ్ళీ హీరోయిన్ మర్చిపోతూ ఉంటారు. చాలా మీ అందరు కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విశ్వక్సేన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రజమయ్య అన్న, థ్యాంక్ యూ సో మచ్.